మినపప్పు, ఆవాలు, జీలకర్ర, వేరుశనగలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, సోంపు వేగిన తర్వాత బీట్రూట్, వేపాలి. వేగిన తర్వాత ఉప్పు, పసుపు, కారం కలిపి మూత పెట్టాలి, మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత చింత చిగురు వేయాలి. ఒక 2 minutes వేపిన తర్వాత సర్వ్ చేసుకోవడం. బీట్రూట్ చింతకూర కూర ఇలా కలుపుతూ పళ్ళెంలో నీళ్ళు వేసి మగ్గనివ్వాలి. స్టవ్ కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. ఇలా నీళ్ళు వేయడం వల్ల బాగా ఉడుకుతుంది, మగ్గుతుంది. లాస్ట్లో ఇలా చక్కగా కూర తయారవుతుంది. చూసారా, మొక్కగానే వెళ్ళిపోతుంది. మరీ ఎక్కువగా ఏపకూడదండి, ప్రోటీన్స్ పోతాయి. ఇలా చక్కగా ఉంటే కూర వడ్డించుకొని తినేది, వేడివేడి అన్నం వల్ల తినేది. తర్వాత లాస్ట్లో ధనియాల పొడి, కలిపేసుకొని తినడం. బాగుందా ఫ్రెండ్స్?